మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీడియో నోటిఫికేషన్స్ని పొందండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వెంకట్బిటిఏ. ఫ్రెండ్స్, తెలంగాణలో ఉద్యోగులకు ఉన్నటువంటి సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ ప్రభుత్వం యోచిస్తున్నట్లు మనకు ఒక ప్రధాన వార్తాపత్రికలో ఇవ్వడం జరిగింది. సో దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూడవచ్చు, పదోన్నతులకు 2 ఏళ్ల సర్వీసు ఉత్తర్వులు త్వరలో అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఉద్యోగుల ఫ్రెండ్లీగా సమస్యలపై సానుకూలం, 18 డిమాండ్ల పరిశీలన, దుబ్బాక ఎన్నికల అనంతరం ఉద్యోగ సంఘాలతో భేటీ, మెతక వైఖరితో ముఖ్యమంత్రి కేసీఆర్ అని చెప్పేసి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఈ వివరాల్లోకి వెళ్తే, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కరువు భత్యం ప్రకటించిన సీఎం కేసీఆర్, దుబ్బాక ఎన్నికలు ముగిసిన వెంటనే మిగిలిన సమస్యల పరిష్కారం దిశగా కార్యాచరణ చేస్తున్నారు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. వీలైనంత తొందరలో ఉద్యోగ సంఘాల నేతలతో సమావేశమై పీఆర్సీ సహా ఇతర 18 రకాల డిమాండ్లపై చర్చించి సానుకూల నిర్ణయం తీసుకుంటారని తెలుస్తుందని చెప్పేసి ఇవ్వడం జరిగింది. 2019 జూలై 1కి చెందిన డిఏను ప్రకటించిన సీఎం కేసీఆర్ ఉద్యోగుల సమస్యలపై కీలక ప్రకటన చేశారని, అదేవిధంగా ఏపీలో ఉన్న తెలంగాణ ఉద్యోగులను త్వరగా తెలంగాణకు రప్పించడం, ఉద్యోగుల పదోన్నతుల అంశంలో కీలకమైన 3 ఏళ్ల కనీస సర్వీస్ను 2 ఏళ్లకు తగ్గించేందుకు ప్రభుత్వం ఇప్పటికే కార్యాచరణ మొదలుపెట్టినట్లు అని చెప్పేసి తెలుస్తున్నట్టు ఇవ్వడం జరిగింది. సో శాఖల వారీగా ఇందుకు సంబంధించిన వివరాలను సేకరించింది. ఈ మేరకు త్వరలోనే ఉత్తర్వులు జారీ కానున్నాయని తెలుస్తుంది. నూతన జిల్లాల్లో కొత్త పోస్టుల మంజూరు, అదేవిధంగా ఉద్యోగుల ఉత్కంఠతో ఎదురుచూస్తున్న పదోన్నతులపై కీలక వరాలు ప్రకటించే దిశగా ప్రభుత్వం సన్నద్ధమవుతుందని తెలుస్తుంది. అయితే సమస్యలు తీర్చేందుకు గత 6 నెలలుగా సర్కారు చేస్తున్న కృషికి కరోనా విపత్తు బ్రేకులు వేసిందని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దారుణంగా దెబ్బతిన్న నేపథ్యంలో వేతనాలను వాయిదా వేసిన ప్రభుత్వం ఉద్యోగులు అడగకుండానే తిరిగి చెల్లింపులు చేస్తుందని, ఆర్థిక మాంద్యం, కరోనా విలయం దేశంలోనే అత్యధిక పీఆర్సీ ఫిట్మెంట్ ఇవ్వాలని సీఎం కేసీఆర్ లక్ష్యాన్ని తుంచేశాయని, ఈ నేపథ్యంలో ఉద్యోగుల ఇతర డిమాండ్లు, సమస్యలపై సుదీర్ఘంగా యోచిస్తున్న ముఖ్యమంత్రి ఇతర ప్రయోజనాలను కల్పించే అంశాన్ని పరిశీలిస్తున్నారని తెలిసిందని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఆర్థిక పరిస్థితిని ఉద్యోగ సంఘాల నేతలకు వివరించేందుకు వీలుగా ప్రభుత్వ రాబడులు, వ్యయాలు, ఉద్యోగులకు పీఆర్సీ ప్రకటిస్తే ప్రభుత్వంపై పడే ఆర్థికపరమైన భారాన్ని సిద్ధం చేసినట్టు తెలుస్తుంది. కేంద్ర ఉద్యోగులతో సమానంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు ఉండాలనే ఆకాంక్షకు అనుగుణంగా చర్యలు తీసుకున్నారని విశ్వసనీయంగా తెలిసిందని చెప్పేసి ఇవ్వడం జరిగింది. త్వరలో ప్రభుత్వ ఉద్యోగుల పదోన్నతికి ఉన్న అడ్డంకులను తొలగించేందుకు జీవో జారీకి చర్యలు తీసుకుంటుందని చెప్పేసి ఇవ్వడం జరిగింది. గత 2 ఏళ్లుగా ఉద్యోగుల పెరిగిపోయిన సమస్యలు, మంత్రివర్గ ఉపసంఘం నివేదించిన అంశాలను సీఎం కేసీఆర్ తెప్పించుకున్నారని సమాచారము. ఉద్యోగుల ప్రధాన డిమాండ్లలో 30% న్యాయమైన వివాదాలతో ముడిపడి ఉండడంతో వాటిని ప్రస్తుతానికి పక్కన పెట్టి ఉద్యోగ సంఘాల నుంచి వ్యక్తమైన 18 సమస్యలపై సానుకూలంగా ఉందని తెలుస్తుంది. ఉపాధ్యాయ సంఘాల నుంచి వచ్చిన 34 డిమాండ్లను కూడా పరిశీలించనున్నారని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఉద్యోగ బదిలీలు, పదోన్నతులు, కాంట్రిబ్యూటరీ పెన్షన్ పథకం పరిధిలోని ఉద్యోగులకు గ్రాట్యుటీ, కుటుంబ పెన్షన్ మంజూరు చేసే అవకాశాలు ఉండొచ్చని అధికార వర్గాలు చెప్పాయని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ 15కు పైగా ప్రధాన సమస్యలు అని చెప్పేసి మనకు ఇవ్వడం జరిగింది. ప్రధానంగా 2004 తర్వాత నియామకమైన ఉద్యోగులకు అమలు చేస్తున్న కంట్రిబ్యూటరీ పెన్షన్ పథకం రద్దు చేసి ఓపీఎస్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్తో పాటు మరో 15 డిమాండ్ల సాధారణ లక్ష్యంతో ఉద్యోగ సంఘాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయని చెప్పేసి మనకి ఇవ్వడం జరిగింది. ఉద్యోగుల కీలక డిమాండ్లు ఇవే అని చెప్పేసి మనకి ఇక్కడ కొన్ని ఇవ్వడం జరిగింది. అందులో మొదటిది, సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలి. ఉద్యోగుల బదిలీలపై నిషేధాన్ని ఎత్తివేసి బదిలీల ప్రక్రియను చేపట్టాలి. ఆంధ్రాలో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగులు వెనక్కి తీసుకురావాలి. ఆర్డర్ టు సర్వోను రద్దు చేయాలి. పదవీ విరమణ వయసును 60 సంవత్సరాలకు పెంచాలి. జిల్లా గ్రంథాలయ మార్కెట్ కమిటీ 7 సంవత్సరాల ఉద్యోగులకు 010 ద్వారా వేతనాలు చెల్లించాలి. పదోన్నతుల కోసం 3 సంవత్సరాల వ్యవధి బదులు 2 సంవత్సరాలు తగ్గించాలి. పెన్షనర్ల సమస్యను పరిష్కరించాలి. కాంట్రిబ్యూటరీ ఉద్యోగుల సర్వీస్ను రెగ్యులరైజ్ చేయాలి. కాంట్రాక్ట్ ఉద్యోగుల సర్వీస్ను రెగ్యులరైజ్ చేయాలి.
సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలి, మహిళా ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి, ప్రభుత్వ శాఖల్లో ఉన్న ఖాళీలు భర్తీ చేయాలి, అన్ని జిల్లా కేంద్రాల్లో వెల్నెస్ సెంటర్లను ఏర్పాటు చేయాలి, హెల్త్ కార్డులను మరింత పకడ్బందీగా కార్పొరేట్ ఆసుపత్రుల్లో అమలు చేయాలి, ఉపాధ్యాయుల సమస్యలను ఏకీకృత సర్వీస్ నిబంధనలను అమలు చేయాలని చెప్పేసి మనకు కొన్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇది ఫ్రెండ్స్, మొత్తంగా తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించాలని ఉద్యోగ ఫ్రెండ్లీగా గవర్నమెంట్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఎడ్యుకేషనల్, ఎంప్లాయ్మెంట్, టెక్నాలజీ సంబంధించిన పొందిన కోసం మన యొక్క యూట్యూబ్ ఛానల్ వెంకట్ బీటీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్. బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.